అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆశం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అధికార పార్టీలకు హరీష్ రావు ట్యూషన్లు మర్చిపోకుండా కట్టాలి మరి ఫీజులు. 4 లక్షల కోట్లేనట కేసీఆర్ చేసిన అప్పులు. కాంగ్రెస్ వాళ్లకు కాగు పెట్టింది గట్టిగా సొట్లు. రేవంత్ సార్కి వచ్చింది 28వ ర్యాంకు. తొక్కినందుకేనట పాత కాంగ్రెస్ వాళ్లకు. మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు. సీఎం సార్ తోని కావా ఏ పనులు. తెలుగు రాదట అక్బర్ సాబుకు. తమిళోళ్ళైతే మంచిగా బుద్ధి చెప్పేటోళ్ళు సార్కు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ. ఇప్పుడు అకౌంటింగ్ పాఠాలు నేర్చుకుందాం. ఏ ఫర్ ఆడిట్, బి ఫర్ బిజినెస్, సి ఫర్ కాస్ట్ మరియు క్రెడిట్, డి ఫర్ డెబ్ట్ మరియు డెబిట్, ఈ ఫర్ ఎకనామిక్స్. ఏ పిల్లలు చక్కగినాలే, లొల్లి పెట్టొద్దు. నేను మళ్ళీ నిలబెట్టి అడిగినప్పుడు చెప్పకుంటే ఈప్ మీద వాతలు పెడతా చెప్తున్నా. ఏంది పంతులెమ్మ లెక్క చేస్తుందని పరిచయం అవుతుండ్రులే. ఇగో సేమ్ ఇట్లనే అసెంబ్లీలో అధికార పార్టీ మంత్రులకు హరీష్ రావు సారు క్లాస్ టీచర్ లెక్కనే మంచిగా పాఠాలు చెప్తుండు. మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏదన్నా కోచింగ్ సెంటరు, ట్యూటోరియల్ సెంటర్ పెడితే మస్తుంటదేమో. ఎందుకంటారా, అధికార పార్టీ మంత్రులకు కూడా సారే అట్టిపండు తోలు వీల్చి ఒలిచి ఇచ్చినట్టు మంచిగా లెక్కల సారు పక్క కూసబెట్టుకొని ఫార్ములాలు సూత్రాలు నేర్పించినట్టు ఓపిక కొద్ది పాఠాలు చెప్తుండు. అసెంబ్లీలో కాగ్ రిపోర్టు సమజ్గాక మంత్రి శ్రీధర్ బాబు సారు, పైసల మంత్రి భట్టి సారు నెత్తి కోరుకుంటుంటే హరీష్ సారే పోయి ట్యూషన్ టీచర్ల లెక్క పక్క కూర్చొని వాళ్ళకు అర్థమయ్యేటట్టు రిపోర్ట్ ను కుళ్ళంకుల్లా చెప్పుకొచ్చింది. ఇట్లా దేశంలోన్న ఇన్ని రాష్ట్రాల గిసొంటి సీన్లు ఏమన్నా చూస్తామా? ఇదే వేరేటోళ్ళైతే ఆహా మా చేతికి ఇలా జుట్టు దొరికిందని వాళ్ళను ఎక్కిరించుకుంటా 7 చెర్ల నీళ్లు తాగిచ్చేటోళ్ళు. మీకంటే మేమే తెలివిగల్లోళ్ళమని వాళ్ళ మంది ముంగట ఇజ్జత్ తీయొచ్చు. కానీ హరీష్ సారు ఆ పని చేయలేదు. ఏ పాయింట్ల మీద ఫైటింగ్ చేయాలి అని పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లగాళ్లకు చెప్పినట్టు ప్రత్యర్థులకు కూడా సారే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద టిక్కులు పెట్టించి వాళ్ళను అప్పుడు మాతోటి సమరానికి రాండని చెప్తుండు. తెలంగాణ మీద కమిట్మెంట్ ఉన్న లీడర్లు చేసే పని ఇట్లుంటది. అదే సందు దొరికితే ప్రతిపక్షాల సావుగారేటోళ్ళ కమిట్మెంట్ ఇంకో తీర్లుంటది. ఈ ముచ్చట్ల తెలవని విషయాలు తెలుసుకునేటందుకు చిన్నతనం అనుకోకుండా ఓపిక కొద్దీ ఇన్న భట్టి సారు, శ్రీధర్ బాబు సార్లను కూడా మెచ్చుకోవాల్సిందే. అయితే హరీష్ సార్ ఇట్లా ట్యూషన్ చెప్తే ఇక కేటీఆర్ సార్ కూడా ఇంకో మంచి మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను. నేను చెన్నై మీటింగ్ పోయాను. అక్కడ మీరు ప్రతిపాదన పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాను. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్ట్, 33% కాదు 36% ఇయ్యొచ్చు అని చెప్పింది. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. ఇన్నరా బార్డర్ దాటితే ఆయన మా సీఎం కాబట్టి ఆయనను కాపాడుకునే బాధ్యత మాకుంటది. మనలో మనం కొట్లాడుకునేటప్పుడు మీరు 9గురు మేము 5గురం అని ధర్మరాజు అన్నట్టు మనల్ల మనకు ఎన్నన్నా ఉండొచ్చు. అదే మన మీదకు ఏరేటోళ్ళు వచ్చినప్పుడు మాత్రం మనమంతా ఒకటి కావాలన్న ధర్మరాజు స్ఫూర్తిని సారు సూయించిండు మొన్న చెన్నై పోయినప్పుడు. రాజకీయ ర్యాంకుల్లో సంచలనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభంజనం. దేశంలోనే టాప్ 100 లీడర్ల లిస్టులో రేవంత్ రెడ్డి టాప్ ర్యాంకుల రికార్డు. సర్వేలేవైనా రికార్డులు రేవంత్వే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ప్రియాంక గాంధీని సైతం తోసేసి టాప్ ర్యాంకులో నిలిచిన రేవంత్ రెడ్డి ఆనంద కేలి. కార్యకర్తలకు డబల్ హోలీ. అర్రే ముచ్చటేందో సమజ్ కాలే కదా, గట్లా చూస్తుర్రు. సర్వేలేవైనా సరసమైన ర్యాంకులు మాత్రం రేవంత్ రెడ్డి సర్వే ఉన్నాయి పో. ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే జాతీయ మీడియా సంస్థలు దేశమంతటా బాగా పవర్ఫుల్ ఉన్న 100 మంది లీడర్లు ఎవలని సర్వే చేస్తే అందులో మన సీఎం రేవంత్ సారు 28 ర్యాంకు కొట్టి విజయకేతనం ఎగరేసిండు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సార్ కూడా మన రేవంత్ సార్ కంటే చాలా వెనకబడి 33 ర్యాంకులనే ఉన్నాడు. ఇక ప్రియాంక గాంధీ మేడం అయితే 81 ర్యాంకులున్నది. పక్క రాష్ట్రం బాబు సార్ విజన్ 2047 తోటో ఏందో గాని 14 జాగాలున్నాడు. రాహుల్ గాంధీ సారు 2వ జాగలో ఉంటాడు అనుకున్నాం గాని 9 ర్యాంకు కొట్టిండు. వాళ్ళందరి సంగతి ఏమో గాని మన రేవంత్ సార్ అయితే అస్సలు 28 ర్యాంకు కాదు 1వ నెంబర్ ర్యాంకు కొట్టేదుండే. ఎందుకంటే సారు ముఖ్యమంత్రి అయినాక ఎంత శక్తివంతుడైండు ఏం కథ. పరీక్ష పేపర్ లీక్ అయిందంటే కేసేనాయే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసేనాయే, ఎవరన్నా వచ్చి మైకు పెట్టి మాట్లాడితే కేసేనాయే. అధికార పార్టీ లీడర్లు టూర్లకు వస్తుందంటే ప్రతిపక్షాలను హౌస్ అరెస్టులు చేసి బయటకు ఎళ్లకుండా చేసి మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇయ్యరాయే, పరామర్శకు పోతున్నామంటే పోలీసులతోటి అడ్డం పడిపించుడేనాయే, అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్లేనాయే, మీడియాను బొంద పెడతాని బూతులు తిట్టుడు, ఇచ్చిన హామీలు అడిగితే లోపటేసుడు, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతమంతున్నాయి సార్ చేస్తున్న శక్తివంతమైన పనులు. గిట్లా సీఎం అయినాక ఎవ్వరు చేయని పనులను అనతి కాలంలోనే చేస్తుండు కాబట్టి సారు 28 ర్యాంకు కొట్టినట్టుండు. రాబోయే రోజుల ఇంతకు మించిన శక్తిని ప్రతిపక్షాల మీద ప్రజల మీద ప్రయోగించి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంకు కొడతాడని ఆశిద్దాం. మీరంతా కూడా కామెంట్లల్లా ఆల్ ద బెస్ట్ చెప్పుండ్రి. పట్టినోడు పర్క అంటే చూసినోడు జలశాప అన్నట్టు నిన్న మొన్నటిదాకా కేసీఆర్ సర్కారు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది, 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఓ కాంగ్రెస్ లీడర్ అంటే బీజేపీ లీడర్లుండి అసలు మేము లక్షల కోట్లు సర్కార్కి ఇస్తే కేసీఆరే అప్పులు చేసిందని ఎన్నెన్ని మాటలు అన్నారు. హగో అవన్నీ వట్టి పాంటేలాల కాడ కూసోని తంబాకు నవ్వులుకుంటా కొట్టే ఫేకుడు ముచ్చట్లే అని ఖుద్దు కాగోలే బయట పెట్టిండ్రు. పగోడిని పంచాంగం అడిగితే పగటిలే మన్నం అన్నట్టు చెప్పిండట. అగో కేసీఆర్ సారు ఏలువాడిలా అప్పులు కూడా గట్లనే చేసిపోయిందని మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి సారు ఊకే 7 లక్షలు 8 లక్షల కోట్లు అని తెప్పి పొడుస్తుండేది. మరి ఇప్పుడు కాగోళ్లు బయట పెట్టిన రిపోర్ట్ తోటి సార్లు నెత్తులు ఏడవల కొట్టుకుంటారో అని మండి పడుతుండ్రు కారు పాటోళ్ళు. కేసీఆర్ సారు ఏలువాడిలా చేసింది 4 అంటే 4 లక్షల కోట్ల అప్పులేనట. వాటికి కడుతున్న మిత్తి కూడా 4450 కోట్లే అని కుండవల కొట్టినట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఓట్లకు ముందుగాలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందంతా అబద్ధమేనని ఈ రిపోర్టే చెప్తుంది. కేసీఆర్ సారు 8 లక్షల కోట్లు చేసిండు, వాటికి నేను 13,000 కోట్ల మిత్తి కడుతున్నాని సీఎం సారే చెప్పే. మరి నడుమ 4 లక్షల కోట్లు ఏమైనట్టు? 13,000 కోట్ల మిత్తి సీఎం సారు ఏడదెచ్చి అప్పు కట్టినట్టు అని అందరూ ముక్కు మీద వేలేసుకుంటుర్రు. ఏమో కాగోళ్ళకు కూడా తెలియకుండా సీక్రెట్ గా మూసినది ఆలత్ మార్చినందుకు, ఊరూరికి ఇంటర్నేషనల్ బడి కట్టినందుకు, ఆడోళ్లకు నెలకు 2500 ఇస్తున్నందుకు, అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించినందుకు, యువ వికాసం అని అందరికి 5 లక్షలు ఇస్తున్నందుకు, పెండ్లయ్యే ఆడిబిడ్డలకు తులం బంగారం, కాలేజీకి పోయే పిల్లగాళ్లకు స్కూటీలు ఇస్తున్నందుకు అవన్నీ ఖర్చైపోయినాయి కావచ్చు కదా. అచ్చేదమ్ము కాగు రిపోర్ట్ల రేవంత్ సారు అప్పు పుట్టకుండా సర్కార్ను నడిపించి 4 లక్షల కోట్లు బడ్జెట్ మిగిలిచ్చి అప్పులే లేని రాష్ట్రంగా తెలంగాణను ఎట్లా మార్చిండో రిపోర్టు బయట పెడుతుండొచ్చు. నలుగురికి నచ్చింది నాకసలే ఇక నచ్చదురో, మా సీఎంను నేనైతే అస్సలే దేకనురో, పొగరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం, కాంగ్రెస్ వాళ్ళంతొక వైపు దొంతన్నొక వైపు. ఎట్లుంది పాట? నేనే కైగట్టిన దొంతి మాధవరెడ్డి సార్ కోసం. కాంగ్రెస్ లీడర్లందరూ ఒక దిక్కు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ ఒక దిక్కుండు. సీఎం రేవంత్ సారు నియోజకవర్గానికి వచ్చినా కూడా ఎదుర్కోనికే పోనంత ఇల్వైన మర్యాద ఇస్తాడు సారు. రేవంత్ సారు సీఎం అయిన కాడ నుంచి నిన్నెంది నియోజకవర్గానికి నిధులు అడిగేది అనేంత నిష్ఠతోటి ఉంటున్నాడు. అసొంటిది ఇప్పుడు మిగిలిన మంత్రి పదవులను భర్తీ చేస్తుండంటే నాకోటి ఇండని పోయి ఎట్లా అడుగుతాడు? అందుకే సీదా
బట్టలు చదువుకొని ఢిల్లీకి పోయిండు. హైకమాండ్ ను కలిసిండని అంటుర్రు అంతా. సారి అలా ఢిల్లీకి పోయి మీనాక్షి మేడాన్ని ఖర్గే సార్ను కలిసి వచ్చిండు. ఎన్నెండ్ల సందో పార్టీలనే ఉంటున్నా మంత్రి పదవికి నేను 1000 వాళ్ళ అర్హున్నే. నాకంటే వెనకొచ్చిన వాళ్లకు, నిన్న మొన్న రేవంత్ ఎంబడి తిరిగిన వాళ్లకు మంత్రి పదవులు వచ్చినాయి. కానీ నేనే అన్యాయం అయిపోయినా. ఈ తాపకిస్తున్న 6 మంత్రి పదవుల్లో ఒక్కడు నాకు తప్పకుండా ఇయ్యాలే. మీ మేలు మర్చిపోను అని ఖర్గే సారు తానా, మీనాక్షి మేడం తానా సారు గోడెల్లో పోసుకున్నాడని గుసగుసలిన పడుతున్నాయి. అయితే షానొద్దుల సంధి సీఎం కు దోంతి మాధవ్ రెడ్డికి అస్సలే పొసుగుతలేదన్న ముచ్చట అందరికీ ఏర్కొన్నదే. రేవంత్ ను అడిగేటందుకు చిన్నతనం అనిపించి సారు సీదా ఢిల్లీకి పోయి హైకమాండ్ తోనే ఆర్చుకొస్తున్నాను అంటుర్రు రాజకీయాల గురించి ఎరికైనోళ్ళు. అసలే ఈ నడుమ చాలా మందికి మనోభావాలు గడ్డిపోసంత పలసగా ఉంటున్నాయి. ఎవరన్నా ఎటకారం పోస్టు పెట్టినా, పార్టీలకు సురుకు పెట్టినా, సినిమా సీన్లలో ఏదన్నా దేవుని పోస్టర్ కనిపించినా అట్టిగానే మనోభావాలకు గాయం చేసుకొని గాయ చేసుకుంటా రోడ్ల మీదకి వస్తుండ్రు. అయ్యో, మోకాలకు దెబ్బ తాకితే మందు రాయొచ్చు కానీ మనోభావాలకు ఎట్లా రాస్తాం? ఉప్పు కాపడం పెట్టినట్టు కేసు పెట్టి మీ మనోభావాల గాయానికి ఉపశమనం ఇస్తామని ఎంబడే పోలీసు వాళ్ళు కేసులు పెట్టి లోపడేస్తుండ్రు. గీసొంటాటి మీద సుప్రీంకోర్టు సర్కార్లకు ఎట్లా గట్టిగా సొట్లు పెట్టిందో చూడుర్రి. మన దేశంలో చట్ట ప్రకారంగా దేన్నైనా విమర్శించే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లా విమర్శించే హక్కు కూడా ఉంటది. కానీ ఫ్రీడమ్ కాయిదాల మీదనే ఉంటున్నది గాని బయట అట్లా నడుస్తలేదు. చిన్నగా ఏదన్నా రాజకీయ పార్టీలకు సురుకు పెట్టుకుంటా పోస్ట్ పెట్టినా, లీడర్లను నిలదీసినా, మూఢనమ్మకాలను ప్రశ్నించినా ఒట్టిగానే మనోభావాలకు గాయం చేస్తుండని కేసులు పెట్టి పోలీసోళ్ళు లోపటేస్తుండ్రు. అర్రే, ఏం మనుషులున్నారు! చిన్నగా ఎవరన్నా విమర్శించినా తీసుకోలేనంత వీక్ ఉంటున్నదా అలా దమాకు? ముత్తెమంత పోస్టులకు కూడా భయపడి మునుం పెట్టి అరెస్టులు చేస్తారా? రాజ్యాంగంలో ఇట్లా చేయమని అన్న ఉన్నదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను సత్యానాశ చేస్తుండ్రు మీరంతా కలిసి అని సుప్రీంకోర్టు మస్తు గరమైంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను పాడు చేసినట్టే అవుతుంది. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులకు అరెస్టులు చేసుడు మంచి పద్ధతి కాదు. కేసులు పెట్టి వాళ్ళ మీద పగ తీర్చుకునుడు ప్రజాస్వామ్య స్ఫూర్తికే మురికంటిచ్చినట్టని మస్తుగా సొట్లు పెట్టింది. సోషల్ మీడియా కేసుల మీద విచారణ అయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి సార్లు ఈ మాటలు అనుకొచ్చిండ్రు. పెద్ద కోర్టేమో గిట్లా చెప్తుంటే సర్కార్లేమో తుమ్మితే తప్పే దగ్గితే తప్పే తీస్తున్నాయి. సర్కార్లను దెప్పి పొడిస్తే కూడా ఎత్తుకపోయి లోపటేస్తుండ్రు. పంట నీళ్లు రాలేదన్నందుకు జనగామల రైతులను జైలేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కొసమేర్పేందంటే ప్రజాపాలనని చెప్పుకునేటోళ్ళ ఏలువడిల్నే నియంత్రణ రాజ్యంలో ఉండే రూల్స్ ఫాలో అవుతుండ్రు మన పోలీసు వాళ్ళని అంటుర్రు ఈ సంగతి తెలిసినోళ్ళు. మనం ఏడికి బతకపోతే ఆడ భాష నేర్చుకుంటాం. హిందోళ్ళు హైదరాబాద్కి వస్తే ఈడ తెలుగు నేర్చుకోనికే కోషిష్ చేస్తుంటారు. హైదరాబాద్ వాళ్ళు ఢిల్లీకి పోతే హిందీ నేర్చుకొని మాట్లాడనీకే ట్రై చేస్తుంటారు. అసొంటిది తెలుగు రాష్ట్రంలో పుట్టి, తెలుగు రాష్ట్రంలో పెరిగి, తెలుగు గడ్డ మీద రాజకీయాలు చేసుకుంటా, తెలుగు అసెంబ్లీలో మాట్లాడుకుంటా, తెలుగు ఎమ్మెల్యేలను మీకు ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదని ఎక్కిరిచేంత తురుంఖాన్లు తయారైండ్రు మన తాన. పతంగు పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిండు గాని ఆయన మాట్లాడిన మాటలు ఏ తమిళనాడు అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడితే ఈ పార్టీకి రాష్ట్రాలు తలగబడేటి కావచ్చు. ఈడ బుట్టి, ఈడ పెరిగి, ఈడ రాజకీయం చేసుకుంటా, తెలుగు అసెంబ్లీలో మాట్లాడుకుంటా, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదని మంత్రి సీతక్కను ఎక్కిరిచిన అక్బరుద్దీన్ సారు ఎవ్వరం చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా మెచ్చుతలేరు. తెలుగు ఎమ్మెల్యేలు ఉర్దూ ఇంగ్లీష్ నేర్చుకోకుంటాస్తే ఎట్లనంటున్నావు అక్బరుద్దీన్ సాబ్? మరి తాతలు తండ్రుల నుంచి ఈయనే రాజకీయం చేస్తుండ్రు కదా, తమరెందుకు తెలుగు నేర్చుకోలేదు? తెలుగు పబ్లిక్ తమరు చెప్పేది అర్థం కావాలంటే తెలుగులో మాట్లాడితేనే అవుతుంది గాని తమరికి వచ్చిన ఉర్దూలో చెప్తే అర్థం కాదు. ఇంత చిన్న ముచ్చటెందుకు తెలియకపాయే మీకు?
మీకు మీ మాతృభాషలో మాట్లాడుతందుకు మీరెట్లా చూస్తున్నారు? ఎదుటోళ్ళ మాతృభాషలో వాళ్ళు అదే మాట్లాడుతుండ్రు. మీరు అన్నట్టు సారు, ఈడ ఉర్దూ రెండో అధికారిక భాష, తెలుగు మొదటి భాష. తెలుగు నేర్చుకోకపోవడం మీ తప్పు, ఇంగ్లీష్ ఉర్దూ రాకపోవడం వాళ్ళ తప్పు కాదు. I have spoken for the wrong. Madam is not understanding. I am saying the houses. अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं. मैं ये कह रहा हूं. ఈ పతంగ పార్టీ అక్బర్ సాబ్ ఇట్లా అనుడు ఇదే తొలసూరి కాదు, ఉమ్మడి ఆంధ్రాలో కూడా గిదే తీర్ల నోరు వారేసుకుండు. లండన్ కు పోయి బారిస్టర్లు చదివొస్తే సరిపోదు సారు. తెలుగు రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నప్పుడు, తెలుగు వాళ్ళ ఓట్లేపించుకుంటున్నప్పుడు తెలుగు నువ్వు మాట్లాడును నేర్చుకోవాలి. అసలు మన సర్కార్కి ఏమన్నా సోయి ఉంటే అసెంబ్లీలో వ్యవహారాన్ని తెలుగునే నడిపియాలని చట్టం వేయాలి. ఆయనేం ఆంగ్లో ఇండియన్ కాదు కదా. బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతాండ్రు, బయటి దేశాల్లో ఉన్నోళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటుర్రు. ఈయనే ఉండే నీకు తెలుగు ఎందుకు రాదు సార్ అని మస్తుగా మండి పడుతుండ్రు అక్బరుద్దీన్ సారు వ్యవహారం చూసిన తెలుగు పబ్లిక్. సార్, ఈడ ఇప్పుడు భూమి కొనకపోతే ఆ టెంక మీరే లాస్ అవుతారు. ఈడ పక్క పొంటే హీరో ప్రభాసు పెద్ద స్టూడియో కడుతుండు, ముంగడి దిక్కేమో నాగార్జున ఫంక్షన్ హాల్ కడుతుండు. మీ ఫ్లాట్కు 10 అడుగుల దూరంగానే బిల్ గేట్స్ పెద్ద కంప్యూటర్ల కంపెనీ పెడుతుండు. అసలైతే ఈడ గజం 20,000 నడుస్తుంది ఇప్పుడు. మీరు నాకు బాగా తెలుసు కాబట్టి మీకైతే 19,999కే ఇస్తున్నాం. మళ్ళీ ఈ రేటు రేపు ఉండదు, జల్దిన కొనుక్కోండి. ఇగో గీ తీర్ల మాటలు చెప్పి బోర్డులు ఇస్తుంటారు రియల్ ఎస్టేట్ చేసే బోకర్లు కొంతమంది. అయితే గా బీహారోళ్ళ కంటే మన కాడోళ్ళే జర నయం అనిపించబట్టింది గీ ముచ్చటిన్నాక. ల్యాండ్ కబ్జాలు పెట్టుడు ఏదైనా చూసినాం గాని భూముల రేట్లు పెరిగేటందుకు బీహార్లో ఉన్న పూర్ణియా కాడ రియల్ ఎస్టేట్ బోకర్లు చేసిన పని చూస్తే గుడ్లు తేలేస్తారు. దందా నడుస్తలేదు. భూముల రేట్లు పెంచి జేబులు నింపుకునేటందుకు ఏకంగా జనం చెవుల పూలు పెట్టే ఇకమత్ చేసిండ్రు. పూర్ణియా ఊరవతల నుంచి పెద్ద ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్ట్ వస్తుంది. ఈడ ప్లాట్లు కొంటే మస్తు డిమాండ్ ఉంటది. ముంగట అన్ని నమ్మిస్తందుకు రియల్ ఎస్టేట్ బోకర్లే అందరేకం కూడా వలుక్కొని మంచి కింద పైసలు వేసుకొని వాళ్ళే ఇగో ఇట్లా బ్రిడ్జి కట్టించిండ్రు. ఈ బ్రిడ్జిని చూయించి ఇది ఎక్స్ప్రెస్ హైవే కోసమే సర్కారు కట్టిస్తున్న బ్రిడ్జి అని నమ్మించి ప్లాట్లు అమ్ముకునే ప్లాన్ వేసిండ్రు. అట్లట్లా ఈ సంగతి బయటపడి జనాలు పోయి గింత మోసం చేస్తారా అని బ్రిడ్జి కూలగొట్ట చూసిండ్రు. చూడుర్రి ఎట్లుందో ముచ్చట. బీహార్లో ఇదివరకు రైలు ఇంజన్ ఎత్తుకపోయింది, రోడ్లను ఎత్తుకపోయింది చూసినాం గాని గిట్లా ప్లాట్లకు రేటు పెంచుకొని అమ్ముకునేటందుకు సర్కారు బ్రిడ్జి అని కళ్ళల్లో కారం కొట్టింది చూస్తుంటేనైతే బీహార్ వాళ్ళ తెలివి మామూలుగా లేదనిపిస్తుంది. మన కిడ్నీలు కోసి మనకే అమ్ముతారంటే ఏందో అనుకుంటారు కదా. ఇగో గసొంటోళ్ళే ఉన్నారు ఈ పూర్ణియా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఇవి ఐటి ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.